అందరికీ నమస్కారం. మారుతి 7 సీటర్ ఎంయూవీ ఎర్టిగా వాల్యూ ఫర్ మనీ అండ్ మోస్ట్ సెల్లింగ్ వేరియంట్ VXIలో ఏమేమి ఫీచర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు, దీని ఆన్-రోడ్ ప్రైస్ అలాగే దీని యాక్సెసరీస్ ప్రైస్ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. రీసెంట్గా దీని టాప్ వేరియంట్ వీడియో కూడా పోస్ట్ చేసిన గమనించండి. 7 సీటర్ ఎంయూవీ సెగ్మెంట్లో ఎక్కువగా సేల్ అయ్యే ఎర్టిగాలో VXI వేరియంట్ని పర్సనల్గానే కాకుండా కమర్షియల్గా ఎక్కువగా కొనుగోలు చేస్తూ ఉంటారు. ఈ VXI వేరియంట్ 5 స్పీడ్ మాన్యువల్తో పాటు 6 స్పీడ్ ఆటోమేటిక్ టార్క్ కన్వర్టర్లో అవైలబుల్గా ఉంటుంది. ఇది VXI అండ్ ZXI వేరియంట్స్లో పెట్రోల్తో పాటు CNGలో కూడా అవైలబుల్గా ఉంటుంది. VXI వేరియంట్ ఆన్ రోడ్ ప్రైస్ గమనిస్తే VXI మాన్యువల్ పెట్రోల్ 11,30,000, VXI CNG 12,70,000, VXI ఆటోమేటిక్ 13,35,000 ఉంటుంది. ఖమ్మం మారుతి షోరూమ్ నెంబర్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నా గమనించండి. దీని డైమెన్షన్ స్క్రీన్ పైన గమనించండి. గ్రౌండ్ క్లియరెన్స్ 185 mm ఉంటుంది. మారుతి ఎర్టిగా 6 కలర్స్లో అవైలబుల్గా ఉంటుంది. 2 years ఆర్ 40,000 కిలోమీటర్ వారంటీ ఉంటుంది. సేఫ్టీ గురించి మాట్లాడుకుంటే ఓల్డ్ ఎర్టిగా 3 స్టార్ సేఫ్టీ రేటింగ్ సాధించిన విషయం మనకు తెలుసు. ప్రస్తుతం కూడా అదే హార్టెక్ ప్లాట్ఫామ్ పైన బిల్ట్ అయింది. సేఫ్టీ ఫీచర్స్లో భాగంగా అన్ని వేరియంట్స్లో కామన్గా 2 ఎయిర్ బ్యాగ్స్, ABS, EBD, బ్రేక్ అసిస్ట్, స్పీడ్ అలర్ట్, పార్కింగ్ సెన్సార్స్, సీట్ బెల్ట్ వార్నింగ్, చైల్డ్ సీట్ యాంకర్ పాయింట్స్, చైల్డ్ లాక్ బటన్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. VXI ఆటోమేటిక్లో అదనంగా ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, వీల్ హోల్డ్ కంట్రోల్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. టాప్ వేరియంట్స్లో అదనంగా 4 ఎయిర్ బ్యాగ్స్, ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక ఇంజిన్ అండ్ మైలేజ్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నటువంటి న్యూ 1.5 లీటర్ 4 సిలిండర్ పెట్రోల్ ఇంజన్ 102 bhp పవర్ 137 Nm టార్క్ని జనరేట్ చేసి మాన్యువల్లో 20.51 kmpl, ఆటోమేటిక్లో 20.3 kmpl మైలేజ్ క్లెయిమ్ చేస్తుంది. CNG వేరియంట్లో అయితే 87 bhp పవర్ 121 Nm టార్క్ని జనరేట్ చేసి 26.11 km/kg మైలేజ్ క్లెయిమ్ చేస్తుంది. ఇక ఈ వేరియంట్ ఫ్రంట్లో న్యూ క్రోమ్ గ్రిల్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు కంటే చూడటానికి బాగుంటుంది. హాలోజన్ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఫాగ్ ల్యాంప్స్ ఇవ్వట్లేదు. 4,490 రూపాయలతో ఎక్స్ట్రా యాక్సెసరీస్లో వేయించుకోవాల్సి ఉంటుంది. సైడ్లో 185/65 ఆర్ 15 inch స్టీల్ వీల్ క్యాప్స్తో ప్రొవైడ్ చేస్తున్నారు. ఫ్రంట్ డిస్క్ బ్రేక్స్, రియర్లో డ్రమ్ బ్రేక్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. బాడీ కలర్ ORVM పైన టర్న్ ఇండికేటర్, బాడీ కలర్ డోర్ హ్యాండిల్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. 1,490 రూపాయలతో క్రోమ్ డోర్ హ్యాండిల్ సెట్ వస్తుంది. రియర్ స్పాయిలర్ వేయించుకోవాలనుకుంటే 4,900 రూపాయలు అవుతుంది. హై మౌంటెడ్ స్టాప్ లైట్. ఈ వేరియంట్లో బూట్ డోర్ క్రోమ్ గార్నిష్ ఇవ్వట్లేదు. ఎక్స్ట్రా యాక్సెసరీస్లో వేయించుకోవాల్సి ఉంటుంది. LED టైల్ ల్యాంప్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. దీనికి కూడా క్రోమ్ గార్నిష్ వస్తుంది. దీని ప్రైస్ 2,050 రూపాయలు ఉంటుంది. ఎర్టిగా బ్యాడ్జింగ్, పార్కింగ్ సెన్సార్స్, రిఫ్లెక్టర్స్ రియర్లో కనిపిస్తాయి. స్పేర్ వీల్ బాటంలో ప్రొవైడ్ చేస్తున్నారు. అన్లాక్ చేస్తే బూట్ డోర్ ఓపెన్ అవుతుంది. థర్డ్ రోని ఫోల్డ్ చేస్తే 550 లీటర్ బూట్ స్పేస్ అవైలబుల్గా ఉంటుంది. లేదంటే 209 లీటర్ బూట్ స్పేస్ అవైలబుల్గా ఉంటుంది. దీని కాంపిటీటర్ కియా కారెన్స్లో చూసినట్లయితే 216 లీటర్స్ బూట్ స్పేస్ అవైలబుల్గా ఉంటుంది. థర్డ్ రో ప్యాసింజర్స్ కోసం బాటిల్ హోల్డర్, 12 volts పవర్ సాకెట్ ప్రొవైడ్ చేస్తున్నారు. టూల్ కిట్ కోసం ఇక్కడ పర్ఫెక్ట్ ప్లేస్మెంట్ ఉంటుంది. అలాగే మనకు పంచర్ కిట్ కావాలనుకుంటే 1,200 రూపాయలకి అవైలబుల్గా ఉంటుంది. రియర్ డోర్ ఇలా సింగిల్ టోన్ బీచ్ కలర్లో కనిపిస్తుంది. డోర్ సైజ్ బ్రాడ్గా ఉంటుంది. ఓపెనింగ్ యాంగిల్ కూడా ఎక్కువగా ఉంటుంది. అన్ని సీట్స్ కూడా హెడ్ రెస్ట్ అడ్జస్ట్మెంట్ ప్రొవైడ్ చేస్తున్నారు. థర్డ్ రోలో యావరేజ్ హైట్ ఉన్నటువంటి అడల్ట్స్ కూర్చోవడానికి అనుకూలంగా ఉంటుంది. 5.8 feet కంటే ఎక్కువ హైట్ ఉన్న వారికి థై సపోర్ట్ తక్కువగా ఉంటుంది. సెకండ్ రో మిడిల్లో ఆమ్రెస్ట్ ప్రొవైడ్ చేస్తున్నారు. 12 volts పవర్ సాకెట్. సెకండ్ అండ్ థర్డ్ రో ప్యాసింజర్స్ కోసం ఇక్కడ AC వెంట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఫ్యాన్ స్పీడ్ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. అడ్జస్ట్మెంట్ సీట్ బెల్ట్ అనేవి టాప్ వేరియంట్స్లో మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక డ్రైవర్ సైడ్ డోర్ పైన టాప్ వేరియంట్లో వుడెన్ ఫినిషింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు. అది అట్రాక్టివ్గా ఉంటుంది.
కానీ దీంట్లో ఫైబర్ ఫినిషింగ్ వస్తుంది, అంత అట్రాక్టివ్గా అయితే కనిపించట్లేదు. ఓఆర్ఎమ్స్ని ఎలక్ట్రికల్గా ఫోల్డ్ కూడా చేసుకోవచ్చు. డ్రైవర్ విండో ఆటో డౌన్, ఆటో అప్, యాంటీ పించ్ ఫంక్షన్ ఉంటుంది. డ్రైవర్ సీట్ హైట్ అడ్జస్ట్మెంట్ అన్ఫార్చునేట్లీ దీంట్లో ప్రొవైడ్ చేయట్లేదు. ఫ్యాబ్రిక్ అపాసిటీ సీట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. మైక్రో హైబ్రిడ్ టెక్నాలజీలో భాగంగా ఐడిల్ స్టాప్ స్టార్ట్ బటన్ ప్రొవైడ్ చేస్తున్నారు. రెండు కూడా రిమోట్ కీసే ప్రొవైడ్ చేస్తున్నారు. ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ వీల్ టిల్ట్ అడ్జస్ట్మెంట్తో వస్తుంది. స్టీరింగ్ లెఫ్ట్ సైడ్ ఆడియో కంట్రోల్స్, ఫోన్ కంట్రోల్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. స్టీరింగ్కి కవర్ వేయించుకోవాల్సి ఉంటుంది, దాని ప్రైస్ 510 రూపాయలు ఉంటుంది. ఎనలాగ్ ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్ ఎంఐడితో వస్తుంది. దీంట్లో యావరేజ్ ఫ్యూయల్ ఎకానమీ, రేంజ్, డ్రైవింగ్ టైం, ఐడిల్ స్టాప్ స్టార్ట్ వల్ల ఎంత ఫ్యూయల్ సేవ్ అయింది, పవర్ అండ్ టార్క్ ఇన్ఫర్మేషన్, ఇంజిన్ ఇన్ఫర్మేషన్, బ్యాటరీ స్టేటస్, ఇలా క్లస్టర్ అయితే ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. మాన్యువల్ ఏసీ ప్రొవైడ్ చేస్తున్నారు. 12 volts పవర్ సాకెట్, యూఎస్బి అండ్ ఆక్స్ పోర్ట్, కూలింగ్ ఫంక్షన్ కప్ హోల్డర్స్, 5 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్, గ్లవ్ బాక్స్ సైజ్ డీసెంట్గా ఉంటుంది. డాష్బోర్డ్ పైన ఫైబర్ ఫినిషింగ్ ఇలా కనిపిస్తుంది. పైన డే నైట్ IRVM, క్యాబిన్ ల్యాంప్, సన్షేడ్స్. దీంట్లో 4 స్పీకర్స్తో ఇలా మ్యూజిక్ సిస్టమ్ ప్రొవైడ్ చేస్తున్నారు. బ్లూటూత్, AM/FM రేడియో, MP3 లాంటి ఆప్షన్స్ ఉంటాయి. రివర్స్ గేర్ స్లాట్ చేస్తే బీప్ సౌండ్ వస్తుంది. ఒకవేళ మిర్రర్ లింక్తో టచ్ స్క్రీన్ వేయించుకోవాలనుకుంటే 18,990 రూపాయలు అవుతుంది. రివర్స్ పార్కింగ్ కెమెరా వేయించుకోవాలనుకుంటే 4,690 రూపాయలు అవుతుంది. జనరల్గా యాక్సెసరీస్ పైన మనకు డిస్కౌంట్ లభించే అవకాశం ఉంటుంది కాబట్టి బార్గెన్ చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో చూస్తున్నారు, వారు కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు సపోర్టివ్గా ఉంటుంది. సో దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. ఫ్రెండ్స్, న్యూ ఎర్టిగా వాల్యూ ఫర్ మనీ వేరియంట్ VXI ఇంజన్ స్టార్ట్ చేస్తున్నా. ఒకసారి ఇంజన్ సౌండ్ క్యాబిన్లోకి ఎంతవరకు వస్తుందో ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఎస్, 1.5 లీటర్ 4 సిలిండర్ పెట్రోల్ ఇంజిన్. ఇది స్టార్ట్ అయినట్లు కూడా అనిపించట్లేదు ఫ్రెండ్స్. చాలా రిఫైన్డ్గా ఉంది, ఎక్కడా కూడా కొద్దిపాటి వైబ్రేషన్ కూడా లేదు. నేను ఒకసారి యాక్సిలేటర్ ఇస్తున్నా చూడండి. ఇప్పుడు ఏసీ ఆన్ చేస్తున్నా చూడండి. ఏసీ ఆన్ చేసా, కంప్రెసర్ ఆన్ అయింది కాబట్టి ఇప్పుడు కొంచెం స్టార్ట్ అయినట్లుగా తెలుస్తుంది. ఏసీ ఆఫ్ చేస్తే కార్ స్టార్ట్ అయినట్లుగా కూడా తెలియట్లేదు, అంతా రిఫైన్డ్గా ఉంది ఫ్రెండ్స్.